అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో భోగి రోజు తప్పనిసరిగా చేసే గుమ్మడికాయ పులుసు ముద్దపప్పుని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఈ పులుసు కోసం ఇక్కడ 750 గ్రాముల గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కూరకి ముక్కలు మరీ చిన్నగా ఉండకూడదు, ఎందుకంటే పులుసు తయారయ్యేపాటికి ఈ ముక్కలు నుజ్జుగా అయిపోతాయి. కాబట్టి చూపిస్తున్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 5-6 దంచిన వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేగేలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది వేసి ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారి పింక్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ గుమ్మడికాయ ముక్కలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. వేసిన పొడులు మాడకుండా ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత గుమ్మడికాయ 70% వరకు కుక్ అవుతుంది. దీంట్లో తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పులుసు కావలసిన కన్సిస్టెన్సీలో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లో తీపి కోసం 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ పులుసు తీపిగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి 1/2 కప్పు బెల్లం తప్పనిసరి. బెల్లం వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. పది నిమిషాలకి ముక్క చూపిస్తున్న విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పులుపు అవసరమైతే అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, టేస్టీ అయిన గుమ్మడికాయ పులుసు రెడీ. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు కందిపప్పును వేసి కందిపప్పు కమ్మని వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కందిపప్పు బాగా వేగిన తర్వాత దీంట్లో 1కి 2 వంతుల చొప్పున నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది బాగా చల్లారి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఇలా రెడీ అవుతుంది. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు దీని తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసి బాగా కలిపి ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కమ్మని టేస్ట్తో ముద్దపప్పు రెడీ. ఈసారి ముద్దపప్పు చేసేటప్పుడు తప్పకుండా నేను చెప్పిన విధంగా తాలింపు వేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ చేసే పద్ధతి ఎంత ఇంపార్టెంటో తినే విధానం కూడా అంతే ఇంపార్టెంట్. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి వేసి దానిపై గుమ్మడికాయ పులుసు వేసి కలుపుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. ఒక్కసారి తింటే ఎప్పటికీ గుర్తుండిపోయేంత అనుభూతినిస్తుంది. ఈ భోగికి ఈ గుమ్మడికాయ పులుసు ముద్దపప్పుని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.